యువగలం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషదాయకమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, గత సంవత్సరం మెగా డిఎస్సి పోలీస్ నియామకాలు చేపట్టడం, ఈ సంవత్సరం ఉపాధ్యాయ పోలీస్ గ్రూప్ 1 పోస్టులతో పాటు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న యూనివర్సిటీ అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే యువగణం పాదయాత్రలో యువనేత ప్రస్తుత రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ, ప్రతి ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ వేస్తాను, నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగులుగా తీర్చిదిద్దుతా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తారని చెప్పారు. అన్నమాట ప్రకారంగా లాస్ట్ ఇయర్ మరి 16,000 పోస్టులు, టీచర్ పోస్టులు డిఎస్సి తోటి ఆయన ఎంతో మంది నిరుద్యోగుల కళ్ళలో ఆనందం చూశారు. ఈ రాష్ట్రంలో టీచర్స్ ని రిక్రూట్ చేశారు. తర్వాత 6,000కు పైగా పోలీసు ఉద్యోగాలు కూడా ఇవ్వడం మనం అందరం కూడా చూసాం. ఈ ఇయర్ ఏదైతే తెలుగు సంవత్సరాది ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ 10,060 ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మరలా టీచర్ పోస్టులు కానీ, అదేవిధంగా దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉందో ఆ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అని జాబ్ క్యాలెండర్ లో చేర్చడం, దాంతో మరొక మారు పోలీస్ రిక్రూట్మెంట్ చేయటం, గ్రూప్ 1 91 పోస్టులు, ఇతర శాఖలు అన్ని కలిపి 10,060 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ విత్ డేట్స్ తోటి ఇవ్వటం. ఈ సందర్భంగా మరి యువనేత నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను నిరుద్యోగుల తరఫున తెలియజేస్తూ, ప్రతిపక్షాల నుంచి కొంతమంది ఏదో చవాకులు పేల్తా అది జాబ్ క్యాలెండర్ కదా, జాబ్లెస్ క్యాలెండర్ అది ఇదని ఒకటే ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. సింపుల్ గా జనవరి 1వ తేదీన నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? ఈ యొక్క ప్రశ్న మీరు వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోండి. కాబట్టి ఊరికి అవాకులు చవాకులు వెళ్తే రానున్న రోజుల 11 కూడా మిగలవాలి మీకు ఎత్తపాటు చేస్తూ, నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని మీ యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, మరొక మారు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.